హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇన్ని రోజులు పెట్టడం కుదరక అవ్వలేదు, కానీ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందండి. చాలా మోటివేషన్గా ఉంటుంది, అలాగే ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. అలాగే మీ అందరికీ ఉపయోగపడే మంచి మంచి టిప్స్ అన్నీ కూడా ఈ లాంగ్ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎప్పట్లాగే ఈ వీడియో కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఒక మంచి మోటివేషన్గా ఉంటుంది, అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. ఈ వీడియో మనం ఏమీ బయట కొనకుండా ఇంట్లోనే మనము చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బయట కొనే పని లేకుండా అన్నింటినీ మనమే సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అయితే ఈ వ్లాగ్ నేను మా హస్బెండ్ అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మొదలుపెట్టిన పనులండి. నాకు డే అల్లా సరిపోయాయి. నిజం చెప్పాలంటే ఈ పనులన్నీ కూడా నేను ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. కొన్ని కారణాల వల్ల ఈ ఒక్క డే మాత్రం వాటికి కేటాయించేశాను. అంటే ఎడిటింగ్లు, ఇంకా వాయిస్ ఓవర్లు ఇవి ఏమి పెట్టుకోకుండా నేను పెండింగ్ ఉంచుకున్న పనులన్నిటికీ ఈ డేని కేటాయించేశానండి. మీకు కూడా యూజ్ అవుతుందని షూట్ చేసి ఈ వీడియోని మీ వరకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే మా హస్బెండ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. ఒక్కొక్కసారి అంటే మా హస్బెండ్ నేను కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఆయన తొందరగా ఆఫీస్కి వెళ్ళాలంటే మాత్రం ఆయన పంపించేశాక నేను తింటానండి. ఇంకా తిన్నాకే మిగతా పనులు ఏమైనా సరే స్టార్ట్ చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే పనులన్నీ అయితే కానీ తినరు. అప్పటికి నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ టైం అనేది దాటిపోతూ ఉంటుంది. 11:30, 11 అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అస్సలు మంచిది కాదండి. మనకి ఎన్ని పనులున్నా సరే బ్రేక్ఫాస్ట్ టైంకి చేసి పనులు చేసుకోవడమే మంచిదని చెప్తాను నేను. ఇక్కడి నుంచి ఎవరైనా అలా చేసినట్లయితే బ్రేక్ఫాస్ట్ చేశాకే మిగతా వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనకి కామన్గా ఉన్న వర్క్స్, అంట్లు తోముకోవడము, అలాగే గ్యాస్ స్టవ్, కిచెన్ క్లీన్ చేసుకోవడము, అలాగే ఇల్లు ఊడ్చుకోవడము ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ చేసేసరికి నాకైతే మ్యాక్సిమం 11:30, ఒక్కొక్కసార్లు అంటే 12 కూడా అయిపోతూ ఉంటుందండి. ఎందుకంటే ఆ రోజున నేను డోర్ మ్యాట్స్ అని ఇంకేవైనా మిషన్లో బట్టలు వేసినప్పుడు అయినా సరే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. అలాగే మనకి ఇంట్లో పప్పులు అయిపోతూ ఉంటాయి కదా, పిండిలు, అవి రుబ్బినప్పుడైనా ఇంకాస్త టైం ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు 11:30 కాస్త 12:30, 12 కూడా అయిపోతూ ఉంటుంది. అంటే హాఫ్ డే నా ఇంటి పనుల్లోనే గడిచిపోతుందండి. ఇంకా ఈరోజు మాత్రము కాస్త ఎక్కువ పనులు యాడ్ అయ్యాయి. ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా, నేను కొన్ని పనుల్ని ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను. అవి లేకపోయినా సరే అడ్జస్ట్ అవుతూ వస్తున్నానండి. యాక్చువల్గా నేను ఎప్పుడు ఇలా చేయలేదు. ఎప్పటికప్పుడు అయిపోయిన వెంటనే చూసుకొని ప్రిపేర్ చేసేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ మధ్యన కొంచెం బిజీ షెడ్యూల్ అవడం వల్ల చేయడం కుదరలేదు. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనే చెయ్యాలని నేను ఫిక్స్ అయిపోయాను. అందుకే నేను ఆ రోజుని కేటాయించేశాను. ఇంకా నేను పనులన్నీ అయిపోయిన తర్వాత కూడా మరొక్కసారి ఇల్లు ఊడ్చుకొని అలవాటు అయితే నాకు ఉందండి. అప్పుడే నాకు ఎందుకో ఇల్లల్లా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత డోర్ మ్యాట్స్ నేను బుధవారం కానీ సోమవారం కానీ వాష్ చేసుకుంటాను. ఎవ్రీ వీకెండ్ ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు వాష్ చేసుకుంటాను. అవి కూడా వేడి నీటిలో సర్ఫ్ వేసి సపరేట్గా నానబెట్టుకుంటాను. ఇంకా డెలికేట్స్ ఏమైనా ఉంటాయి కదండి, మనము బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా, వాటిని కూడా మిషన్లో వేయను, అవి కూడా హ్యాండ్ వాషే చేస్తాను. ఇంకా పిల్లలు, మా వారి సాక్సెస్ కూడా నేను వాషింగ్ మిషన్లో వేయను, అవి కూడా సపరేట్గానే వాష్ చేస్తాను. సో వీటిని అన్నిటినీ ఒకే రోజు పెట్టుకుంటాను అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు కాకుండా. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి రోజు ఉతికిన ఫీలింగ్ అయితే ఉండదు. ఒకే రోజులో అన్నీ ఫినిష్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం వాషింగ్ మిషన్లో కూడా డైలీ వేర్ బట్టలు ఉంటాయి కదా, అవి కూడా వేసేస్తాను. అది అక్కడ వాష్ చేస్తుంది, నేను ఇక్కడ ఇవి వాష్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఉతకడం అయిపోయిందండి. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి, డోర్ మ్యాట్స్ అయిపోయింది. ఇప్పుడు వీటిని అన్నిటినీ పైకి తీసుకెళ్ళి ఆరబెట్టడం అనేది పెద్ద టాస్క్ అండి. 3rd ఫ్లోర్కి వెళ్ళాలి ఇవన్నీ పట్టుకొని. సో సింగిల్ ట్రిప్కి అయితే నేను పట్టుకెళ్ళలేను, 2 సార్లు తిరగాల్సి వస్తుంది పైకి కిందకేను. అంటే ఇంటి దగ్గర మా వారు ఉన్నప్పుడైతే కొంచెం హెల్ప్ చేస్తారు, ఆయన లేనప్పుడైతే కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు. డెలికేట్స్ అయితే ఎండలో వేయనండి, నీళ్ళలోనే వేస్తాను. మాకు సందులో తాళ్ళు ఉంటాయి, అక్కడ వేసేసాను. అలాగే డోర్ మ్యాట్స్ మామూలు డైలీ వేర్వి మేడపైన ఆరేసి వచ్చాను. ఇవన్నీ అయ్యాక నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి. అలాగా కూర్చొని ఒక 1/2 లీటర్ వాటర్ తాగుతాను.
ఎందుకోనండి ఈ పద్ధతి నాకు ఎప్పటి నుంచో అలవాటైపోయింది. ఇలా చేయడం వల్ల కొంచెం రిలాక్స్‌గా ఉన్నట్లు ఉంటుంది. అఫ్‌కోర్స్ మనకు తర్వాత పని అలాగే ఉంటుంది. కానీ ఈ ఇంట్లో పనులన్నీ అయిపోయాక అలాగా కూర్చొని కొంచెం వాటర్ తాగితే కొంచెం రిలాక్స్‌గా, కొంచెం సేద తీరినట్లుగా అనిపిస్తుంది. జస్ట్ ఒక్క 2, 3 నిమిషాలు మాత్రమేనండి. వెంటనే ఇంకా డ్యూటీకి జాయిన్ అయిపోతాము. నాలాగే చాలామంది ఉంటారు. కొంతమందికి బ్రేక్ తీసుకున్న టైం దొరుకుతుంది. అంటే మిగతా వర్క్స్ లేని వాళ్ళకి, నాలాగా యూట్యూబ్ అవని లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అవని ఇలా చేసిన వాళ్ళకి మాత్రం ఆ బ్రేక్ టైం కూడా ఉండదు. జస్ట్ 2 మినిట్స్ ఇలా తీసుకోగానే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ నేను కూడా అంతేనండి. ఇంకా వాటర్ తాగానా, నేను ఎప్పటి నుంచో పెండింగ్ వర్క్స్ పెట్టుకున్నాను అన్నాను కదా, వాటికైతే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను రాగి పిండితో లడ్డూలు చేద్దామని ఫస్ట్ రాగి పిండే తీసాను. చూస్తే అందులోని కొంచెం నలకల్లాగా కనిపించాయండి. సో వాటిని జల్లెడ పెట్టించేసి పిండి అయితే పక్కన పెట్టేశాను. ముందుగా నేను రాగి పిండితో రాగి లడ్డూలు చేద్దామని నేను రెడీ అయ్యాను. ఏమైందంటే ఇంట్లోని నెయ్యి లేదండి, నేను చూసుకోలేదు. నెయ్యి నిండుకుంది, అది నేను గమనించలేదు. ఇంట్లో అయితే మిగడుంది, కానీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, టైం ఉంటే చెయ్యొచ్చు అనేసి ఇంకా డౌట్తోని పక్కన పెట్టాను రాగి పిండి అయితే. సో ఈలోపు మిగతా పనులు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, అవి చేద్దామని దీన్ని ఒక పక్కన పెట్టేసి మిగతా స్టార్ట్ చేశాను. అవేంటంటే పొడులండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా మెంతు పొడి. ఇవి అయిపోయి చాలా డేస్ అయింది, అంటే 1 వీక్ to 10 days అయిపోయింది. నేను ఇవి లేకుండా యాక్చువల్గా ఏ కర్రీ అయితే చేయనండి. ప్రతి కర్రీలోనూ, ఇంకా రసం, పప్పు చారు, సాంబార్ అన్నిటిలోనూ వేస్తాను. నిజం చెప్పాలంటే నేను వండిన కర్రీస్ అయినా ఇంకేవైనా టేస్టీగా ఉండడానికి ఇవే కారణమని చెప్పొచ్చు. మిగతా పొళ్ళు బయట కొన్నివి ప్యాకెడ్ ఐటమ్స్ ఏవి యూస్ చేయనండి, జస్ట్ ఇవి మాత్రమే వాడతాను. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా వండినప్పుడు అయితే గరం మసాలా ఇవి ఉంటాయి కదా, అదొక్కటి వేస్తాను అంతే, ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయనండి. ఇంకా ఫస్ట్ అయితే ధనియాల పొడిని ప్రిపేర్ చేద్దామని రెడీ అయ్యాను. ధనియాలు అంటే మేము రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళాను. ఇవన్నీ నా బ్రెయిన్లో ఉంటాయి కాబట్టి నేను ముందే తెచ్చుకుంటానండి డీమార్ట్ నుంచి పొళ్ళకి సరిపడగా. అలాగే సపరేట్గా కొన్ని ధనియాలు కూడా ఉంచేస్తాను, దేనికైనా సరే పనికొస్తాయని చెప్పేసి. మొత్తం ఏమి పొడి చేశాను, సగం సగం చేస్తాను. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కూడా మంచిది కాదని చెప్పేసి ఇవి అయిపోతే అవి ప్రిపేర్ చేసుకోవచ్చని కొంచెం విడిచిపెట్టేసి కొంచెం పొళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో నాకు సరిపడినంత పొడి, అంటే ఎప్పుడు నేను ఎలా ఎంత క్వాంటిటీలో చేసుకుంటానో అంత ధనియాల్ని మీడియం ఫ్లేమ్లోనండి, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వవు, మెత్తగా ఉంటాయి ధనియాలు అనేవి. సో మీరు ఎవరైనా సరే నాలాగా ఈ విధంగా పొళ్ళు చేసుకునే అలవాటు ఉంటే మాత్రము ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే, మీకు వీలైతే సిమ్లో ఫ్రై చేసుకుంటే ఇంకా మంచిది. మంచి స్మెల్ అనేది వస్తుందండి ఈ ఫ్రై అయినప్పుడు. 7 ఈదులు చివరికి వస్తుంది స్మెల్ అంటారు కదా మన పెద్దవాళ్ళు, అలా వస్తుంది. నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది వీటిని అన్నిటినీ ఫ్రై చేసినప్పుడు. ధనియాలు అంతే, అట్ ది సేమ్ టైం జీలకర్ర కూడా అంతే, లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది, మీకు తెలిసిపోతుంది కూడాను. అలాగే ధనియాలు కూడాను నేనేం చేశానంటే ఫస్ట్ ఫ్రై అయినవి మిక్సీ పట్టేశాను, అదే ప్లేట్లోని నెక్స్ట్ ఫ్రై చేసినవి వేసుకున్నాను. అలాగే సిమ్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి మాడిపోతాయని భయం కూడా ఉండదు. కాకపోతే దగ్గరుండి ఫ్రై చేసుకొని మిగతా పనులు ఏమైనా సరే మనము కిచెన్లోని చక్కబెట్టుకోవచ్చు. అంటే నేను కొంచెం తొందరగా పనులు అవడానికి ఏం చేస్తానంటే ఒకటి ఫ్రై అవుతుండగా ఇంకొకటి మిక్సీ పట్టేదాన్ని. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే చల్లారాలండి. మనం ఏదైనా సరే పల్లెంలో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వేడి మీద వేసామంటే మాత్రం బయటికి తుల్లిపోతుంది. మిక్సీ జార్ అనేది వేడెక్కిపోయి పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి వేడివి ఎట్టి పరిస్థితుల్లోని మిక్సీ పట్టవద్దు. నేను ఒక్కొక్కటి ఈ విధంగా పల్లెంలో వేసుకుని చల్లారగానే అలాగా మిక్సీ జార్లోకి వేసుకునేదాన్ని. అంటే ఒక్కొక్కటి 1 by 1 ఆ విధంగా చేసుకునేదాన్ని. చూడండి ఎంత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయ్యిందో చూసారు కదా. ఇంకొక విషయం ఏంటంటే మనం హై ఫ్లేమ్లో ఆదరాబాదరాగా ఫ్రై చేసామనుకోండి, మనం మిక్సీ పట్టినప్పుడు కూడా బరకగా వచ్చేస్తుందండి. ఇంత మెత్త ఫైన్ పౌడర్ అయితే రాదు. మనం బయట ప్యాకెడ్ కొంటూ ఉంటాం కదా, అలా ఉంటాయి. నాకు తెలిసి అవి కూడా కొంచెం గరుకుగానే ఉంటాయి, ఎందుకంటే నేను బయట ఫంక్షన్స్ అవుతాయి కదా, అలాంటప్పుడు ఒకసారి చూశాను, అవి బరకగా ఉండేవి. సో నేను ఎప్పుడు బయట ప్యాకెడ్ అయితే నేను ఎప్పుడు యూస్ చేయలేదండి. ఇంట్లోనే నేను ఎప్పుడప్పుడు అంటే అయిపోగానే నేను ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాను. చాలా వరకు ఇలానే చేస్తారు, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు
ఇంకా కొంతమంది ఉంటారు కదండి, అందరికీ అన్నీ తెలియాలని గ్యారంటీ ఏం లేదు కదా. సో అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందని ఇలా కూడా నేను షేర్ చేస్తున్నాను. సో వాళ్ళకి చెప్తున్నాను, ఇవి చేయడానికి ఎంత టైము పట్టదండి, వితిన్ మినిట్స్లోనే వీటిని అన్నిటినీ మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు. దట్టు వాళ్ళు ప్రిపేర్ చేసినందుకు ఛార్జెస్ కూడా మన మీద వేస్తారు. అదేదో మనమే కొనుక్కొని తెచ్చి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ ఛార్జెస్ మిగులుతాయి. అలాగే హెల్దీగా ఇంట్లోని మన చేతులతో మనం చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ కూడా మనకు దొరుకుతుంది. చాలా తక్కువ టైము, అంటే మీకున్న టైంలోని కొంచెం కేటాయిస్తే ఇవన్నీ కూడా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నేనైతే పొళ్ళన్నీ ప్రిపేర్ చేసేసానండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పొడులు కూడా పళ్ళెంలో వేసి చల్లారినాక మాత్రమే మూత ఉన్న డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. వేడి మీద డబ్బాలో వేసి స్టోర్ చేసుకోకూడదండి. ఈ విధంగా పూర్తిగా చల్లారాక మాత్రమే మనం డబ్బాలో వేసుకోవాలి. అందుకని నేను ఆ మూడింటిని కూడా ఒక పక్కన పెట్టేశాను, ఈలోపు చల్లారుతాయని చెప్పేసి. ఇంకొక పని ఉంది, ఏంటో తెలుసా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా అయిపోయి 1 వీక్ అయ్యిందండి. అయితే ఇన్ని రోజులు కూరలో మీరు ఏం వేశారనే డౌట్ కూడా రావచ్చు. అంటే కొంచెంగా అల్లం వెల్లుల్లి తీసుకొని దంచి వేసేదాన్ని. నిజానికి నాకే చిరాకు వచ్చేది, ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదండి, రోజు ఇలా చేయాలంటే చిరాకు వస్తుంది. సో అప్పుడు ఫిక్స్ అయ్యాను, ఇంకా లాభం లేదు, వీటిని అన్నిటికీ ఒక డే సపరేట్గా కేటాయించేసి వీటిని అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. సో అప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ కూడాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను కదా, ఇక్కడ కూడా ఒక చిన్న టిప్ని షేర్ చేస్తాను. అంటే మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు, కానీ నేను చేస్తున్నాను కాబట్టి ఈ టిప్ని షేర్ చేస్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇది కూడా షేర్ చేయాలని అనవద్దు. ఇక్కడ నేను ఎప్పుడు కూడాను అల్లం కానీ వెల్లుల్లి కానీ పొట్టు తీయనండి. ఎందుకంటే నాకు మా అమ్మ నానమ్మ వీళ్ళెవ్వరూ పొట్టు తీసేవారు కాదు. నాకు వాళ్ళ ద్వారానే నాకు అలాగ అలవాటు అయిపోయింది పొట్టు తీయకుండా గ్రైండ్ చేయడం అనేది. చాలా వరకు అల్లానికి పొట్టు తీస్తారు, వెల్లుల్లికి కూడా పొట్టు తీస్తారు. ఓపిక ఉన్న వాళ్ళు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు. నాకు అలాగ అలవాట్లేదు. పైగా అది తీయకపోతే తీసిన పెద్ద చేంజ్ ఏమనిపించదండి. అందుకే నేను అలాగనే పేస్ట్ అనేది చేసుకుంటూ ఉంటాను. అంటే నేను అల్లాన్ని కానీ వెల్లుల్లి కానీ పొట్టు తీయకుండా గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి మీరు అలానే చేయాలని ఏమి నేను అననండి. ఎప్పుడు మీరు ఎలా చేస్తారో అలానే ప్రిపేర్ చేయండి. నేను చేస్తున్నానని చెప్తున్నాను అంతేగాని మీరు చేయండి అని కానీ నేను చెప్పను. మీకు ఇష్టమైతే ఈ పద్ధతినైనా సరే మీరు ఫాలో అవ్వచ్చు, అంతేగాని ఇలానే చేయండి అని మాత్రం నేను చెప్పనండి. ఇంకొకటి ఏంటంటే, మీలో ఎంతమందికి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని సాల్ట్ అలాగే పసుపు వేసే అలవాటు ఉందనేది కమెంట్ చేయండి. ఇలా వేస్తే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా సరే పసుపు సాల్ట్ వేసే నేను గ్రైండ్ చేస్తాను. ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఇలా చేయకపోయి ఉంటే ఒకసారి చేయండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ముందుకి ఇప్పటికిను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కదా, ఈ పొళ్ళు కూడా అన్నీ చల్లారిపోయినాయి. ఇంకొక్కొక్కటిగా జార్స్లోని వేసేస్తున్నాను. రీసెంట్గా వీటిని డీమార్ట్లో తీసుకున్నానండి. చక్కగా కుదురుగ్గా ఉన్నాయి కదా, నచ్చాయి. ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇవి ఎందుకో నాకు బాగా నచ్చాయి. కొన్నిటికి సరిపోవట్లేదని చెప్పేసి వీటిని తీసుకున్నాను. నా దగ్గర చాలా వరకు గ్లాస్వి ఉన్నాయి, స్టీల్వి ఉన్నాయి, అలాగే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి. ఇంకా రాను రాను ప్లాస్టిక్ని పక్కన పెట్టేసి గాజు స్టీల్ వాడదామని నేను ఫిక్స్ అయ్యానండి. ఒక్కసారిగా పడేయాలంటే పడేయలేము కదా ప్లాస్టిక్ని, ఎందుకంటే నేను ఇష్టంతో కొనుక్కున్నాను కొన్ని ప్లాస్టిక్ జార్స్. అయితే మెల్లమెల్లగా తీసేస్తాను. ఇంకా ఈ మూడింటిని ఒక దాంట్లో వేసేసాను. ఇంకా వీటితో పాటు సాంబార్ పొడి, ఇంకా రసం పొడి, గరం మసాలా, వీటిని కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నాకు తెలిసి ఈ 3 వేస్తే ఇంకా రసం పౌడర్ సాంబార్ పౌడర్ వేరేగా ఏం అవసరం లేదు, ఈ 3 సరిపోతాయి. కావాలంటే గరం మసాలా వీటిని మనం సపరేట్గా రెడీ చేసుకోవచ్చు. ఇంకా నేను స్వీట్స్ కొన్ని చేద్దామని ఫిక్స్ అయ్యాను ముందే, కానీ నెయ్యి లేదు, నెయ్యి నిండుకుంది. సో వీటికి కావాలంటే నెయ్యి కావాలి. నా దగ్గర మిగడ కూడా నిండుగా ఉంది. సో నెయ్యినైతే నేను ప్రిపేర్ చేయడానికి రెడీ అయ్యాను. కానీ చాలామంది నాకు ఒక డౌట్ అండి, చేత్తో ముట్టుకోకుండా నెయ్యిని ప్రిపేర్ చేయొచ్చు, ఒక గిన్నెతోనే నెయ్యిని ప్రిపేర్ చేయొచ్చు అంటారు కదా. నాకు అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి నెయ్యిని ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎన్నిసార్లు చేసినా సరే అలా ఒక్క గిన్నెతోని అలా ఒక్క చేయితోని చేయలేకపోతున్నానండి. అది ఎలా పాసిబిలిటీ, అది ఎలా అంటారని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను మాత్రం నెయ్యి చేస్తే
కిచెనల్లో అయిపోతుందండి బాబాయ్, నిజంగా జిడ్డు జిడ్డుగా చేతులు, గిన్నెలు, అసలు ఎన్ని గిన్నెలు అయిపోతాయో ఈ నెయ్యి చేసిన రోజైతే. సింక్ నింపుగా అవే ఉంటాయండి. మీకు ఇక్కడ చిన్న టిప్ చెప్పనా, నెయ్యి ప్రిపేర్ చేసినప్పుడు చాలా వరకు కూలింగ్ వాటర్ వేస్తేనే వెన్న బాగా వస్తుంది అంటారు, కానీ అలాగేం లేదండి. నార్మల్ వాటర్ వేసి మనం గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్టే వాటర్ని వేసి గ్రైండ్ చేయకూడదు. ఫస్ట్ ఒక్క నిమిషం పాటు నార్మల్గా గ్రైండ్ చేసి కొంచెం కొంచెం వాటర్ క్వాంటిటీని పెంచుకుంటూ వేస్తూ గ్రైండ్ చేస్తే వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. చాలా ఈజీగా సపరేట్ అయిపోతుందండి. కాకపోతే చూసారు కదా, చేతులతోని ఇంకా గిన్నెలు మార్చి మార్చి చేయాల్సి ఉంటుంది. అంటే నాకు ఇక్కడ అయినవి 3 గిన్నెలే. ఒకటి మిగడ స్టోర్ చేసుకున్న డబ్బా, 2 మిక్సీ జారు, 3 ఈ గిన్నె, 4 పెద్ద గిన్నె. ఈ 4 గిన్నెలు అయ్యాయండి. కానీ ఒక్క గిన్నె అంటారు, అది ఎలా పాసిబిలిటీ అండి బాబాయ్ నిజంగాను. సో నేను ఇక్కడ వింటర్ కదండి వచ్చేసింది, నేను వెన్న కొంచెం సపరేట్గా డబ్బాలో తీసుకున్నాను. దీన్ని ఎందుకు తీసుకున్నాను అనేది ఒక షార్ట్ రిలీజ్ చేశాను, ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చూడండి. ఇది లిప్స్కి చాలా బాగా పనిచేస్తుందండి వింటర్లోని. నా చిన్నప్పటి నుంచి ఇది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. వెన్నను కూడా కొంచెం తీసి పక్కన పెట్టేశాను. ఇంకా మనము గిన్నెలో వాష్ చేసాం కదా, అదే గిన్నెలోనే నేను నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను. సపరేట్గా ఇంకోటి ఏం అవసరం లేదండి, ఆ గిన్నెలోనే సరిపోతుంది. ఇంకా ఒక పక్క నెయ్యి పెట్టేశాను, ఇంకొక పక్క స్వీట్స్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పాను కదా మీకు. సో దానికే రెడీ అవుతున్నాను. ఫస్ట్ అయితే పల్లి వండలు నేను ఇక్కడ 1 గ్లాసున్నర పప్పు తీసుకుంటున్నానండి. పల్లి పప్పు మనకి బయట దొరికిన పప్పు అయితే పెద్దగా ఉంటాయి, గుళ్ళు బాగుంటాయి వండలు. మనం యాక్చువల్గా మా విలేజ్లో నేను కాయలు తెచ్చుకుంటాను, కానీ అవి చిన్నగా ఉంటాయండి, అవి అంతగా బాగోవు. నేను అందుకే బయట నుంచే తెప్పించుకున్నాను ముందుగా ప్రిపేర్డ్గా. సో వీటిని నేను గ్లాసున్నర వేసాను. గ్లాసున్నరకి గాను మనకి ఇక్కడ గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, బెల్లం అనేది కొంచెం బంకగా ఉండాలండి. పాకం బెల్లం అంటారు కదా, అది తీసుకోవాలి. నార్మల్గా ఇసుక బెల్లం గట్టయితే సరిగ్గా ఉండ కట్టడానికి పనికిరాదు. సో పాకం బెల్లం అయితే ఇలానుంటుందండి. ఎలా అంటే మనం కట్ చేస్తే జారుగా కట్ అయిపోతుంది, పెద్దగా కష్టపడిన అవసరం లేదు. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తానండి. ఈ పల్లీలు కూడా మనము లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీరు సపరేట్గా బెల్లం కట్ చేయని అవసరం లేదు. ఈ పల్లీలు ఫ్రై అవుతూ అలా చక్కగా బెల్లం నిదానంగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి ఫ్రై అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది, లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తాం కాబట్టి. ఈలోపు అవి కలుపుతూ పక్కన బెల్లం మనము కట్ చేసుకోవచ్చు నిదానంగాను. చూడండి, బెల్లం అనేది ఉండ కట్టాలండి. మీకు ముక్క కూడా చూపిస్తున్నాను, ఈ విధంగా ఉంటుంది, పాకంలాగా కొంచెం జ్యూసీగా కనిపిస్తుంది బెల్లం అనేది. మనకి ఎలా ఉంటే ఇది పాకం బెల్లం అని మనకి అర్థమవుతుంది. ఇసుక బెల్లం అయితే పనికిరాదండి. సో ఇటువైపు చూస్తే పల్లీలు కూడా మనకి ఫ్రై అయిపోయి చూసారు కదా. మనకి చేత్తో ముట్టుకుంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది, ముక్కలు కూడా అయిపోతుంది పల్లి అనేది. సో అంతవరకు ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలి. ఇవి కూడా పూర్తిగా చల్లారాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి, వేడి మీద వేయవద్దు. ఇటువైపు చూడండి, నెయ్యి కూడా మనకి రెడీ అయిపోతుంది, కలుపుతూ ఉంటున్నాను. నేను ఏదైనా సరే కిచెన్లోని ఈ విధంగానే అన్నీ ఒకేసారి చేసుకుంటూ ఉంటాను. మీరు అనుకోవచ్చు ఇన్ని ఒకేసారి చేస్తే ఏదో ఒకటి పాడైపోతుందని, అలా ఏం అవ్వదండి. అన్నీ మనము తక్కువ ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాం అనుకోండి, అన్నీ కరెక్ట్గా ఏది మాడిపోకుండా చెడిపోకుండా అవుతాయి. నేను ఒక పక్క నెయ్యి చేస్తున్నాను, ఒక పక్క పల్లీలు ఫ్రై చేస్తున్నాను, ఒక పక్క బెల్లాన్ని కట్ చేస్తున్నాను. ఈ మూడింటిని ప్రాపర్గా మనం గుర్తుపెట్టుకొని చేయాలి. ఏ ఒక్కటి మర్చిపోయినా సరే మనకి మాడిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇలా లేదు మాకు ఇలా కష్టం అనుకుంటే మీరు అప్పుడు ఎలా చేసుకుంటారు, సింగిల్గా అలాగైనా సరే చేసుకోవచ్చు. చూడండి, నెయ్యి కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా పల్లీలు పక్కన పెట్టేశాను కదా, నువ్వులు కూడా వేసేసుకున్నాను కడాయిలో. ఇక్కడ నువ్వులైతే నేను 1 గ్లాసే తీసుకున్నానండి. 1 గ్లాసు నువ్వులకి గాను 3/4 గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది. ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోతుందండి. ఆల్మోస్ట్ 4 అయిపోయింది ఇవన్నీ నేను చేసేసరికి. నిజం చెప్పాలంటే ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా టైం తీసుకుందండి. నేను మీకు చెప్పాను కదా, ఉదయం 11:30 నుంచి మొదలు పెడితే ఇదిగోండి 4 అయ్యింది, ఇంకా నా పనులు అవ్వలేదు. చూడండి, ఇంకా నువ్వులు ఫ్రై చేశాను. ఆ తర్వాత సింక్లో నెయ్యి చేసిన అంట్లు ఉన్నాయి కదా, అవి కూడా క్లియర్ చేసేసాను. ఈవినింగ్ అయితే గోలు తీయకూడదు అంటారు కదా, పిల్లలు రాకముందే. మా పిల్లలు వచ్చేసరికి 4:30 అలా అవుతుంది. సో ఈలోపే నువ్వులు ఇంకా పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. నెయ్యి కూడా రెడీగా ఉంది ఈ వంటలు చుట్టడానికి.
ఇంకా పిల్లలు వచ్చే ముందు నేను గోల్డ్ అయితే కట్ చేసుకుంటున్నానండి. గోల్డ్ కట్ చేసుకుని ఎన్ని రోజులు అయ్యిందో నాకు అవి కూడా తీసుకోవడానికి తీరుకుండట్లేదు. సో గోల్డ్ మనం ఎప్పుడు పెడితే అప్పుడు కట్ చేయము కాబట్టి అశ్రద్ధ చేసేస్తూ ఉంటాము. నేనైతే బుధవారం ఆదివారమే కట్ చేసుకుంటానండి. ఇంకా ఏ డేస్లో కట్ చేయకూడదు అనేది మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి, అవి కూడా నేను ఫాలో అవుతాను. సో ఇంకా గబగబా గోల్డ్ కూడా నేను తీసేసుకుంటున్నాను. నాకు వాటర్లో ఎక్కువ ఉండడం ఏమో కానీ గోల్డ్ నానిపోయి తొక్కలుగా వచ్చేస్తున్నాయండి. నాకు కొంచెం ఓసిడి ఉందని చెప్పాను కదా, ప్రతి దానికి వాటర్లో చేతులు కడుగుతాను, కాళ్ళు కడిగేస్తూ ఉంటాను. కాళ్ళు అయితే నాకు ఒరిసిపోతూ ఉంటాయి పట్టీల దగ్గర. ఇంకా గోళ్ళు అయితే పుచ్చిపోయి సగం వరకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ గోళ్ళు నాకు తగిలి ఈ మధ్యన కొంచెం నొప్పిగా ఉంటుంది. అందుకే కట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. మళ్ళీ ఆధారం వచ్చేస్తే ఇంకాస్త నాకు పెయిన్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఈలోపే కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా గోళ్ళు తీసేసిన తర్వాత ఇంకా మా పిల్లలు వచ్చే టైం అవ్వలేదు. సో ఈలోపే నేను పల్లీలను అయితే పౌడర్ చేసేస్తున్నాను. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని 3 యాలక్కాయలు వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. ముందు గ్రైండ్ చేసుకోండి కొంచెం బరకగా. ఆ తర్వాత 1 గ్లాస్ బెల్లాన్ని వేసుకోండి. మీరు 1.5 తీసుకుంటే 1 గ్లాస్ బెల్లం అయితే ఈజీగా సరిపోతుందండి. స్వీట్ అనేది ఇంకా ఎక్కువైతే అసలు తినలేము. సో వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే బెల్లం వేసిన తర్వాత మనకి మిక్సీ జార్ అనేది కొంచెం కష్టంగా తిరుగుతుందండి. సో అలాంటప్పుడు ఏంటంటే కంటిన్యూగా యాడ్ చేయకుండా పల్స్ లేదా ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, ఈ పల్లీలు బెల్లం అనేది ప్రాపర్గా మిక్స్ అవుతాయి. అలాగే మీకు వండ కట్టలేదు అనుకోండి, మ్యాక్సిమం వండ కట్టేస్తుంది. ఎందుకంటే మనం తీసుకుంది బంక బెల్లం కాబట్టి. వండ కట్టకపోతే ఈ విధంగా నెయ్యి వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసామనుకోండి చక్కగా ఉండలు వచ్చేస్తాయండి. అసలు ఎంత బాగున్నాయో మీరే చూసారు కదా, చేతికైతే అస్సలు అంటవు. చూడండి ఎంత బాగున్నాయో. మీకు నచ్చిన సైజులను మీరు ఈ ఉండల్ని చుట్టుకోవచ్చు. ఇవి మనము హ్యాపీగా 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లను కూడా పెట్టనవసరం లేదు. మళ్ళీ అయిపోయిన వెంటనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం ఏమీ పట్టదండి. నేను షూట్ చేసుకొని మిగతా పనులు యాడ్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి నాకు ఇంత టైం పట్టిందేమో కానీ మీకైతే ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇవి పిల్లల స్కూల్కి ఇంకా హస్బెండ్ ఆఫీసెస్కి గట్ట పెట్టినా చాలా మంచిది. హెల్త్కి హెల్త్. మనం ఏమీ బయట కొన్న అవసరం లేదు. ఇంట్లోనే తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈసారి కొంచెం లేట్ అయ్యింది కొన్ని కారణాల వల్ల. సో ఉండలు అయితే చుట్టేశాను మా పిల్లలు వచ్చేలోగా. ఇంకా వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చారంటే చాలండి, నాకు ఇంకే పని చేయడం కుదరదు. వచ్చిన వెంటనే అల్లరి చేస్తూ ఉంటారు మా పిల్లలైతే. సో స్నానం చేసేసి వాళ్ళకి డ్రెస్అప్ చేసి వాళ్ళకి తినడానికి స్నాక్స్ ఇచ్చేసి ఒక పక్కన పెట్టాను. సో ఇది పెండింగ్ ఉండిపోయింది నాకు, నువ్వుల లడ్డూలు. ఇంకా వెందుకు ల్యాగ్ చేయడం అని చెప్పేసి గబగబా వాళ్ళని టీవీ పెట్టేసి వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసి నేను వీటిని ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇవి ఎంత టైము పట్టదు కదా తక్కువే వాటి మీద. ఇది కూడా సేమ్ అలాగనేనండి. కాకపోతే 1 గ్లాసు నువ్వులకి 3/4 గ్లాస్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్కి 1 గ్లాస్ అనుకోండి ఎక్కువైపోతుంది. 3/4 వేసుకుంటే సరిపోతుంది. దీనికైతే నెయ్యి కూడా ఏం అవసరం లేదండి, చక్కగా ఉండకట్టేసింది. మీకు ఇంకా ఒకవేళ కట్టకపోతే మాత్రం నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత రౌండ్గా మనకి న్యాచురల్గానే ఈ పల్లి నువ్వులు ఇంకా కొబ్బరి ఉండలంట ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ నెయ్యి కూడా యాడ్ చేయని అవసరం లేదు కండి. ఇంకొక విషయం ఏంటంటే నేను వీటితో పాటు కొబ్బరి లడ్డులు కూడా ఎప్పటికప్పుడు నేను చుడుతూ ఉంటాను. కానీ ఈసారి కొంచెం టైం లేక ఈ రెండింటిని మాత్రమే ప్రిపేర్ చేశాను. ఈసారి రాగి లడ్డు అలాగే కొబ్బరి లడ్డు చుట్టినప్పుడు మీకు చూపిస్తాను. వీటిని కూడా మూతున్న ఒక డబ్బాలను స్టోర్ చేసుకుంటే 10 days వరకు మనకి స్టోర్ ఉంటాయి. ఇంకా నెయ్యి కూడా చల్లారిపోయిందండి. నేను ముందు వేసుకున్న గ్లాస్ జార్లోనే నెయ్యి కూడా వేసేస్తున్నాను. యాక్చువల్గా తోముతాను కానీ రీసెంట్గా తోమాను కాబట్టి నేను మరి తోముకున్న అందులోనే వేసేస్తున్నాను. సో ఇదే అండి ఈరోజు మొత్తం నేను పెట్టుకున్న పనులు. యాక్చువల్గా ఎప్పుడు ఇంతలాగా ల్యాగ్ చేయను కానీ ఒకేసారి ఎక్కువ పనులు అవడం వల్ల కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయ్యాను. ఎక్కువ టైం కూడా పట్టింది నాకు. నాలాగే ఇన్ని పనులు ఒకేసారి పోగేసుకొని చేయొద్దండి, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాము. ఎప్పటికప్పుడు అయిపోగానే ప్రిపేర్ చేయడానికే ట్రై చేయండి. సో నాకు అదర్ వర్క్స్ ఉండడం వల్ల కుదరక ఇలా చేశాను. అలాగే నాకు తెలిసిన నేను ఫాలో అయిన టిప్స్ని మీతో షేర్ చేసుకున్నాను. కొంచెం కష్టపడి చేశాను కాబట్టి ఒక్క లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను. మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్.